హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కవిత అండి. ఈరోజు ఓట్స్ తోటి క్రిస్పీ దోశలు అండ్ క్రిస్పీ పకోడీ చేసుకుందామండి. ఈ పకోడీ చాలా క్రిస్పీగా ఉంటుందండి. టేస్ట్ కూడా వెరైటీగా ఉంటుంది. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. ఈ క్రిస్పీ మనకి ఒక రోజల్లా అలాగే ఉంటుందండి. కరకరలాడుతూనే చాలా అంటే చాలా బాగుంటుంది. మరి మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ ఓట్స్ తోటి ఈ 2 రకాల ఐటమ్స్ ఎలాగో చూసేద్దామండి. ఒక కడాయి పెట్టుకొని ఓట్స్ని దోరగా వేయించాలండి. నేను 1 కప్పున్నర ఓట్స్ తీసుకుంటున్నానండి. వీటిని సిమ్లో పెట్టి దోరగా వేయించండి. ఇవి మనం పట్టుకుంటే కాస్త పొడి పొడిలాడేలాగా రావాలండి. ఇవి తొందరగా మాడిపోతాయి. లైట్గా దోరగా వేగితే చాలు. అలా పట్టుకుంటే కొంచెం క్రిస్పీగా తగలాలండి మనకి. ఇంకా వేగిపోయిందండి. ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇలా ఈ మెత్తటి పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇందులోకి 1 కప్పు బియ్యపిండి అండి. ఒక కప్పుకి కొంచెం తక్కువలో బొంబాయి రవ్వ వేసుకుందామండి. ఇందులో ఉప్పు, పచ్చిమిరకాయల పేస్ట్ అండి. ఉల్లిపాయల్ని చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవి బాగా సన్నగా ఉంటే బాగుంటుందండి. ఎందుకంటే మనం చాలా క్రిస్పీగా ఉండే దోశ వేసుకుంటాం కదా. ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకోవాలండి. కొంచెం కరివేపాకుని చేతితోటి ముక్కలు ముక్కలుగా చేసి వేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలు అయితే బాగుంటుంది. ఇందులో వాటర్ పోసుకోండి. చల్లకవంతో కొంచెం తిప్పుకుంటే ఫ్రీగా తొందరగా కరుగుతుందండి. ఎందుకంటే ఓట్స్ మనకి ముద్దగా కొంచెం బంకలాగా ఉంటుంది. అందుకని కవ్వంతో అయితే చాలా ఈజీగా కరిగిపోతుంది. వాటర్ సరిపడినంత పోసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి. తొందరగా గట్టిపడిపోతుంది ఓట్స్. సరిపడా వాటర్ పోసుకొని కొంచెం నీళ్ళగా పెట్టుకోవాలండి. బాగా కలిసేలాగా మనం కవ్వంతో చిలకాలి. అలా నీళ్ళగా ఉండాలండి. మనం రవ్వ దోశకి ఎలాగైతే వేసుకుంటామో అట్లా ఉండాలి. ఒక పెనం పెట్టుకొని కొంచెం వేడైన తర్వాత దోశ వేసుకుందామండి. తిప్పకుండా రవ్వ దోశ వేసినట్టుగా
అలా వేసి వదిలేయాలండి. చూడండి ఎంత సన్నగా వచ్చిందో రవ్వ దోశలాగా. వెనక వైపు కూడా వేగనిద్దాం. మనకి రవ్వ దోశలాగా వస్తుందండి ఈ ఓట్స్ దోశ. చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇట్లాగే అన్ని దోశలు వేసేసుకుందాము. ఈ ఓట్స్ మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. బరువు తగ్గటానికి బాగా ఉపయోగపడుతుంది. ఓట్స్లో అధికంగా ఉండే ఫైబర్ వల్ల మనకి కడుపు నిండుగా ఉందనే భావన అయితే కలిగిస్తుందండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఓట్స్ తింటే చాలా మంచిదండి. ఓట్స్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్తో పోరాడడానికి సహాయపడతాయండి. తొందరగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు ప్రతిరోజు ఓట్స్ని ఏదో ఒక రకంగా తింటూ ఉంటే తగ్గుతారండి. ఇప్పుడు చట్నీలోకి పల్లీలు పచ్చిమిరకాయని వేయించుకుందామండి. ఇది పల్లీలతో చేస్తే చాలా బాగుంటుందండి. ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకుందామండి. ఇందులో తాలింపు వేసుకుందాము. ఇంతేనండి, క్రిస్పీ దోశ చాలా బాగుంటుందండి. దీంట్లోకి శనగపప్పు కలపకుండా ఒక్క పల్లీలతోటే చేసుకునే చట్నీ చాలా రుచిగా ఉంటుందండి. ఇలా మీరు కూడా ఒకసారి క్రిస్పీ దోశని చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ మటుకు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఇప్పుడు అదే దోశ పిండితోటి మనం పకోడీ చేసుకుందామండి. స్టవ్ మీద ఈ పిండిని కొంచెం పెట్టుకోండి. గెంటెతోటి కలతిప్పుకుంటూ ఉండండి. ఇందులో ఉన్న నీరంతా ఇంకిపోయి దగ్గర పడేంత వరకు మనం ఉంచుకోవాలండి. ఇది ఉండలు కట్టుతుంది, తొందరగా ఉండలు కట్టేస్తుందండి. దగ్గర పడేంత వరకు తిప్పుకోవాలండి. మనం శనగపిండితో చేసుకునే పకోడీ కన్నా ఈ ఓట్స్ పకోడీ చాలా బాగుంటుందండి. చాలా డిఫరెంట్ టేస్ట్లో కూడా ఉంటుంది. ఉండలు లేకుండా కలితిప్పుకోండి. ఈ ఓట్స్ మనకి శరీరానికి శక్తిని కూడా అందిస్తుందండి. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా లేకుండా చేస్తుందండి. దగ్గర పడుతుందండి, ఇంకొంచెం గట్టి పడితే సరిపోతుంది. ఇందులో బొంబాయి రవ్వ కూడా ఉంది కాబట్టి తొందరగా ఉండలు చుట్టేస్తుందండి. అందుకే మొత్తం గట్టి పడేంత వరకు కొంచెం తిప్పుకుంటూనే ఉండాలి. వదిలేస్తే గడ్డగా అయిపోద్ది. అంతేనండి, గట్టి పడింది. ఇలా సరిపోతుందండి పకోడీ వేసుకోవడానికి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇందులోకి కొంచెం గరం మసాలా వేసుకుంటున్నానండి. కొంచెం ఘాటుగా ఫ్లేవర్ కోసమండి. ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా తాలింపులు వేసుకోండి. ఇందులోకి చిటికెడు పసుపుని వేసుకోండి.
కొంచెం దోరగా వేగేలాగా వేయించుకోండి. ఈ తాలింపు కొంచెం టేస్ట్ కోసమేనండి. ఇందులో ఒక ఎండుమిరపకాయని తుంచుకొని వేసుకోండి. ఇంతేనండి, పకోడీ చేసుకోవడానికి పిండి రెడీ అయింది. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. వేడెక్కాక పకోడీ వేసుకోండి. ఈ పకోడీ వేసుకునే ముందు ఇంకొన్ని ఉల్లిపాయల్ని నిలువుగా సన్నగా కట్ చేసుకొని పకోడీ పిండిలో కలుపుకోండి. మనం దోశలో వేసిన ఉల్లిపాయలు చాలవు, అందుకే పకోడీ వేసుకునే ముందు నిలువుగా సన్నగా కట్ చేసుకొని కలుపుకోవాలండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇంకంతేనండి, వేగింది. చాలా క్రిస్పీగా ఉన్నాయండి ఇవి. తీసేసుకుందాం. ఇంకా చూడండి ఎంత బాగున్నాయో పకోడీ. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పకోడీ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నిట్లకన్నా కూడా. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో ఈ పకోడీ. చాలా కరకరలాడుతుందండి. ఇది ఎక్కువసేపు క్రిస్పీగానే ఉంటుందండి. ఈ పకోడీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.